అసలు లాస్ట్ వీడియోకైతే ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎన్ని డీఎమ్సో తెలుసా? పర్సనల్ డీఎమ్సే ఎక్కువున్నాయి నార్మల్ కమెంట్స్ కంటే. అక్క రంగోలి అయితే చాలా బావుంది. అండ్ మీ డెకరేషన్ కూడా చాలా బావుంది. మెయిన్ బుద్ధుడు గురించి అడిగారండి. ఈ బుద్ధుడు ఎక్కడ తీసుకున్నారు? కలర్ కాంబినేషన్ అది చాలా బావుందని. బుద్ధుడైతే మేము కొనలేదండి. మాకు హౌస్ ఓపెనింగ్ అప్పుడు గిఫ్ట్ వచ్చిందనమాట. సో, మంచిగా అనిపించి నేను అలా పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మార్కర్ పెన్ గురించి అడిగారు. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ కూడా చెప్పండి అన్నారు. ఫస్ట్ వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ చెప్తానండి. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆహ్, పెయింట్ నార్మల్ మనం పెయింట్ వేస్తాం కదా! పెయింట్ వేయడము బ్రష్‌తో అలా అలా కష్టం కాబట్టి జస్ట్ సింపుల్‌గా హ్యాండ్ మూవ్‌మెంట్‌తో మనం ఇలా వేసేసుకోవచ్చనమాట దీంతో. అండ్ ఫ్లోర్‌లో మనము నార్మల్‌గా నేలపైన కాకుండా ఈ టైల్స్ ఇలాంటి మార్బుల్స్ ఉన్నప్పుడు కింద చాక్ పీసు ముగ్గుతో పెడితే తుడిచిపోతుంది కదా! సో, ఇది ఏంటి అంటే జస్ట్ మనం తొక్కినా గానీ తుడిచిపోదు. పెయింట్ వేసినట్లే ఉంటుందనమాట. సో, అంటే మనకి ఒక 1 వీక్ అలా ఉండాలి అనుకుంటే కూడా అలా ఉంచేసుకోవచ్చు రంగోలీని. ఒక ఫై ఈ ఈ ఇప్పుడు ఎప్పుడైనా ఊరెళ్తున్నప్పుడు వేసేసుకొని మనం ఇంట్లో ఉండట్లేదు కదా! ఇలానే ఉంచుకుందాం అనుకుంటే ఉంచుకొని మళ్ళీ రఫ్ చేసేసుకోవచ్చు. అంటే పెయింట్ అయితే మనకి రఫ్ చేయడానికి రాదు కదా! సో, ఇందులో ఏంటంటే మనకి ఎన్ని డేస్ కావాలనుకుంటే అన్ని డేస్ రంగోలి వేసేసుకొని, దాన్ని మళ్ళీ మీరు రఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం నార్మల్‌గా రఫ్ చేయడానికి ఉండదనమాట. ఏదన్నా మిస్టేక్ అయింది అనుకోండి, రంగోలి వేసేటప్పుడు మిస్టేక్ అయింది అంటే, దాన్ని మళ్ళీ రఫ్ చేయడానికి అవ్వదనమాట. అది వెంటనే వేయగానే ఆరిపోతుంది. పర్మనెంట్‌గా మళ్ళీ రఫ్ చేసి తీసుకోవాలి. చూడండి వాటర్‌తో ఇలా కడిగినా కూడా పోదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రంగోలి వేసేటప్పుడు మిస్టేక్ అయితే మనం తుడపలేం కాబట్టి, ఫస్టే మనం చాక్ పీస్‌తో వేసేసుకొని, ఆ తర్వాత దీన్ని మార్కర్‌తో వేసుకుంటే సరిపోతుంది. సో, అదే అండి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు రఫ్ అనేది ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి. ఇలాంటి స్క్రబ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా! షాప్స్‌లో అయినా దొరుకుతుంది. సో, ఈ స్క్రబ్బర్‌తో మనం ఇలా వాటర్ ఏసేసి ఇలా రుద్దితే పోతుందండి. అంటే స్మూత్‌గా అయితే పోదు. కొంచెం హార్డ్‌గానే ఉంది పోవటం అయితే పర్మనెంట్ మార్కర్ కాబట్టి. లేదు అంటే ఇంకా మనం ఫ్లోర్ పైన కనుక అయితే మార్బుల్ ఫ్లోర్ పైన కనుక అయితే హార్పిక్ వేసేసి జస్ట్ అలా కాసేపు రఫ్ చేసి ఉంచేస్తే ఈజీగా పోతుందండి. సో, ఇలాంటి స్క్రబ్ తీసుకుంటే పోతుందనమాట చూడండి. ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వేరే ముగ్గనేది పెట్టుకోవచ్చు. ఇదొకటండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఫ్లోర్ మీదయితే తొక్కకుండా, తుడవకుండా పోతుంది అననేసి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.